అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట, ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మానవుని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఈ భూమి మీద విశ్వాసాన్ని చూడగలమా? దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, అనగా మరలా తిరిగి మనల్ని తీసుకుపోవడానికి ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము చూడగలనా అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అర్థమేమిటి? విశ్వాసం అనేది దినదినము కూడా ఏమవుతుందంట? తగ్గుతుంది. దినదినము తగ్గుతుంది. దేవుడు కోరుకున్నదేంటి? మనము విశ్వాసములో అంచెలంచెలుగా పైకి ఎదగాలని, విశ్వాసములో మనము చివరి మెట్టుకు చేరాలని, విశ్వాసములో మనము దేవునితో సమానముగా ఉండాలని, విశ్వాసములో మనము తారాస్థాయికి చేరాలని, తారాస్థాయి హెచ్చైన స్థాయికి విశ్వాసములో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటుంటే, ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య లేకపోతే ఇక్కడ ఒక ప్రశ్న కనబడుతుంది. ఏంటంటే, క్రీస్తు ప్రభు వారు భూలోకమునకు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? విశ్వాసం అనేది ఉంటదా? క్రీస్తు ప్రభు వారి రాకడ సమయంలో విశ్వాసం అనేది ఉంటుందా? నోవాహుకి దేవుడు చెప్పాడు, ఓడ కట్టమని చెప్పాడు. దానిని ఎలా కట్టాలో చెప్పాడు. ఎన్ని భాగాలు చేయాలి, ఎంత ఎత్తు కట్టాలి, ఎంత పొడవు కట్టాలి, ఈ విషయాలన్నీ కూడా చక్కగా దేవుడు నోవాహుకు చెప్పాడు. నోవాహుకు చెప్పబడినప్పుడు నోవాహు దేవుని మాట ప్రకారముగా, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఓడ కట్టడానికి సిద్ధపడ్డాడు. ఈ ఓడను ఎందుకు కట్టమన్నాడు అంటే, భూమి మీదకి జలప్రలయం రాబోతుంది కాబట్టి నీ కొరకు ఓడను కట్టు అని దేవుడు చెప్పినప్పుడు నోవాహు దేవుని మాట విన్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. జలప్రలయం రాబోతుంది, దేవుడు చెప్పాడు కాబట్టి నేను వింటున్నాను. ఆ విశ్వాసముతో నోవాహు ఓడ కట్టాడు. విశ్వాసముతో నోవాహు ఓడ కట్టినప్పుడు భూమి మీదకి జలప్రలయం రాకుండా మానుకుందా? వచ్చింది. అయితే నోవాహు ఓడ కడుతున్న సమయంలో, ఆయన కట్టే సమయం అంతా కూడా ఒకవైపు ఓడ కడుతున్నాడు, రెండో వైపు ఆ చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా చెప్తూ ఉన్నాడు, అయ్యలారా జలప్రలయం వస్తుందని దేవుడు చెప్పాడు. మీరందరూ గనక సహకరిస్తే మీరందరూ ఓడలోనికి రాగలుగుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచితే మీరు కూడా ఓడలో ప్రవేశిస్తారు, మీరు చావకుండా ఉంటారు అని ఒక పక్క సువార్తను చెప్తూ ఉన్నాడు. దేవుని గురించిన మాటలు చెప్తూ ఉన్నాడు, ఒక పక్క ఓడ కడుతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుని మాట విన్నాడు. వారు చనిపోకుండా ఉండాలని, వారిని కూడా విశ్వసించమని అడుగుతూ ఉన్నాడు. కానీ వారు వినడం లేదు. వారు వినలేదు సరికదా, నోవాహు గారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. పిచ్చివాడు, వెర్రివాడు, ఎందుకు వస్తుంది వర్షము, ఎందుకు వస్తుంది అని అంటూ ఉన్నారు. కానండి, నోవాహు దేవుని నమ్మాడు,
నోవాహు దేవుని మీద విశ్వాసం ఉంచాడు, కానీ చుట్టూ ఉన్న ప్రజలు మాత్రం దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, విశ్వసించలేదు. ఆనాడు నోవాహు కుటుంబం తప్ప ఈ భూమి మీద ఎవరిలో కూడా విశ్వాసము కనపడలేదు, ఎవరిలో కూడా విశ్వాసం అగుపడలేదు. విశ్వాసం ఉంటే గనక, విశ్వాసం గనక ఉన్నట్లయితే ఏం చేసేవారు? వారు కూడా ఓడలోనికి వచ్చేవారే. కానీ దేవుని యందు వారికి విశ్వాసం లేదు. దేవుడు బాధపడుతున్నాడో, నేను తిరిగి భూలోకమునకు వచ్చే సమయమునకు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనగలనా? విశ్వాసం అనేది భూమి మీద ఉంటుందా? విశ్వాసం అనేది ఉంటుందా? దేవుడు అడుగుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనము చూస్తే, ఇప్పుడున్న స్థితిగతులను బట్టి మనం చూస్తే నిజంగానే విశ్వాసము భూమి మీద తగ్గిపోతుంది. విశ్వాసం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? లోకం మీద నమ్మకం పెరిగిపోతుంది, సైన్స్ మీద నమ్మకం పెరిగిపోతుంది, మానవుడు తన మీద తనకు నమ్మకం పెరిగిపోయింది. చూడండి, ఈ రోజుల్లో ఒకప్పటి కాలంలో రవాణా సాధనాలు ఏమి లేవు, రవాణా కొరకు ఉపయోగపడే వాహనాలు ఏమీ లేవు. కానీ ఇప్పుడైతే చక్కగా లారీ, బస్సు, కారు, విమానము, అంతరిక్షంలోనికి కూడా వెళ్ళి కొన్ని రోజులు అక్కడుండి అక్కడ ఉన్న పరిశోధనలను చూసి మరీ తిరిగి వస్తున్న రోజుల్లోనికి వచ్చేసారు. అయితే మనిషి అనుకుంటున్నాడు, తనను తాను నమ్ముకొని ఈ మనిషి ఏమంటాడంటే, ఇంకా దేవునితో నాకు పనేంటి, దేవునితో నాకు ఇప్పుడు పనేంటి, దేవుని నమ్మాల్సిన అవసరం ఏంటి అన్నట్లుగా ఆలోచన చేస్తున్నాడు మానవుడు. ఒకప్పుడు డాక్టర్లకి ఆపరేషన్ చేయాలంటే వాళ్ళకి పెద్ద పెద్ద పరికరాలు లేవు. ఈ నాడి పట్టుకుంటే అన్ని రోగాలు తెలుస్తాయి, లేకపోతే లేదు. వాళ్ళకి తెలిసినంత వరకు ఏదో చిన్న చిన్న మందుల ద్వారా, ఆ ఆకులతోటి, అలములతోటి, లేదా ఆ ఏరులతోటి ఇదివరకు నాటు వైద్యాలు చేసేవారు. ఇదివరకు కాన్పులు ఎలా చేశారు? ఒకప్పుడు కాన్పులు ఎలా చేశారమ్మా? అప్పుడు మంత్రసానులు ఉండేవారు. ఈ డాక్టర్లందరూ ఎక్కడున్నారు? మంత్రసానులు ఉండేవారు. వారు ఏం చేసేవారు? ఆమె ఎప్పుడు డెలివరీ అవుతుందో వాళ్ళే చెప్పేసేవారు. ఆ డెలివరీ అయ్యే టయానికి నొప్పులు వస్తున్నప్పుడు వారు గబగబ వచ్చి ఆ పొట్టను చక్కగా పట్టుకొని బిడ్డ అడ్డం తిరిగినా కూడా వారు పద్ధతులు పాటించి బిడ్డను చక్కగా పెట్టి నార్మల్ డెలివరీ అవ్వడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడేవారు. అప్పట్లో ఈ ఆపరేషన్లు, కోత ఆపరేషన్లు ఎక్కడ ఉన్నాయి? ఆపరేషన్ చేసి తీయటాలు ఎక్కడ ఉన్నాయి? బుడిగినా బిడ్డల్ని కనేసేవాళ్ళు. మంత్రసానులు వచ్చేవారు, కాసేపట్లో ఆ కాన్పు చేసేవాళ్ళు, బిడ్డని చేతిలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు 1వ నెల మొదలైతే చాలు, 1వ నెల నుంచే ఇన్ని మందులు ఇస్తారు. ఇన్ని మందులు ఇస్తే ఎన్ని చాక్లెట్లు నమిలినట్టు రోజు ఉదయమో మధ్యాహ్నం రాత్రి, ఉదయమో మధ్యాహ్నం రాత్రి, ఉదయమో మధ్యాహ్నం రాత్రి, ఈ విధంగా మింగి 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 చివరికి నార్మల్ డెలివరీ అయిందంటే అవదు. ఏం చేయాలి? కొయ్యాలి, ఓపెన్ చేయాలి, బిడ్డను తీయాలి, గోతాన్ని కుట్టినట్టుగా కొట్టాలి. మరలా రెండవసారి మరలా గర్భం వస్తే మరలా కొయ్యాలి, మరలా తీయాలి, మరలా గోతాన్ని కుట్టినట్టు కొట్టాలి. ఇప్పుడంతా అంతే, టెక్నాలజీ పెరిగిపోయింది. అప్పట్లో ఇన్ని పరికరాలు, వైద్య పరికరాలు అందుబాటులో లేవు. స్కానింగ్ అని, ఎక్స్రే అని, ఏమండి బిడ్డ అంట లోపల ఎట్టున్నాడో ఇప్పుడు డైరెక్ట్ చూపించేస్తున్నారు.
ఆ టీవీల్లో ఆ లోపల ఇదిగో మీ మీ ఓడు ఎట్టున్నాడు, మీ బిడ్డ లోపల ఎట్టున్నది అని ముందుగానే చెప్పేస్తున్నారు. అప్పట్లో లేవు. టెక్నాలజీ పెరిగే కొద్దీ మానవుడు అనుకుంటున్నాడు ఇంకా దేవుడితో మరేంటి, నన్ను నేను నమ్ముకుంటే చాలు. భూమి మీద విశ్వాసము తగ్గిపోతుంది. ఇప్పుడు దేవుడు బాధపడుతుంది ఏంటంటే క్రైస్తవునికి కూడా విశ్వాసము తగ్గిపోతుంది. క్రైస్తవుడు కూడా విశ్వాసములో వెనకంజ వేస్తున్నాడు. క్రైస్తవుడు కూడా విశ్వాసములో దిగిపోతున్నాడు. క్రైస్తవుడు కూడా విశ్వాసంలో వెనక్కి వెళుతున్నాడు. క్రైస్తవుడు కూడా విశ్వాసంలో పైకి ఎదగాల్సిన వాడు పైకి ఎదగకపోగా క్రిందకి వెళుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? విశ్వాసం ఉంటుందా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం గనక చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసమును గురించి రాయబడి ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం గనక చూస్తే 5వ వచనం నుంచి లేకపోతే 4వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. 5వ వచనం, విశ్వాసమును బట్టి హానోకు. 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడా? అసాధ్యము. 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు. తర్వాత 8వ వచనంలో విశ్వాసమును బట్టి అబ్రహాము. 9వ వచనంలో విశ్వాసమును బట్టి ఇస్సాకు. ఇంకా కిందకి విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి యోసేపు, విశ్వాసమును బట్టి పౌలు, విశ్వాసమును బట్టి శీలా, విశ్వాసమును బట్టి పేతురు, విశ్వాసమును బట్టి ఆంద్రేయ, విశ్వాసమును బట్టి యోహాను, విశ్వాసమును బట్టి తోమా. విశ్వాసమును బట్టి మన తాతలు, విశ్వాసమును బట్టి మన తండ్రులు, విశ్వాసమును బట్టి మన పిల్లలు, మనము. విశ్వాసమును బట్టి వీరందరూ కూడా దేవుని వెంబడిస్తూ నడిచారు. విశ్వాసమును బట్టి వీరందరూ దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉన్నారు. విశ్వాసమును బట్టి వీరందరూ దేవుని చేత పొగడబడ్డారు, దేవుని చేత కొనియాడబడ్డారు. దేవుడు వారిని గొప్పవారిగా చేశాడు. దేనిని బట్టి? విశ్వాసాన్ని బట్టి. కానీ ఈనాడు దేవుడు బాధపడుతున్న విషయం ఏంటంటే విశ్వాసుల్లో కూడా ఏముంటలేదు, విశ్వాసం ఉండటం లేదు. విశ్వాసుల్లో కూడా విశ్వాసం లేకపోతే ఎంత దారుణమైన పరిస్థితి. పేరు పెట్టిందేమో విశ్వాసి, పిలిపించుకుంటుందేమో విశ్వాసి, చలామణి అవుతుందేమో విశ్వాసి, నలుగురిలో చెప్పుకొని తిరిగేదేమో విశ్వాసి, చేసే పనులేమో అవిశ్వాసి, మాట్లాడే మాట అవిశ్వాసి, పరిగెత్తే పరుగు అవిశ్వాసి, చూసే చూపు అవిశ్వాసి. విశ్వాసి చేసినట్లుగా, విశ్వాసముతో దేవుని వైపు చూసినట్లుగా మనం విశ్వాసములో కొనసాగుతున్నామా? విశ్వాసి కలిగిన లక్షణాలు మనలో ఉన్నాయా? విశ్వాసమును బట్టి నోవాహు మొదలుకొని అందరిని చెప్పుకుంటా వచ్చాడు. కయ్యను, హేబేలు, విశ్వాసమును బట్టి హేబేలు కూడా విశ్వాసముతోనే దేవునికి అర్పణ తెచ్చాడంట. హేబేలు చనిపోయి కూడా విశ్వాసమును బట్టి మాట్లాడుచున్నాడు. ఆ మాట చదువుతారా? 4వ వచనంలో చివరిలో అంటున్నాడు, అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. మృతి నొంది కూడా హేబేలు విశ్వాసమును బట్టి మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. విశ్వాసమును బట్టి నోవాహు ఓడగట్టాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టాడు. విశ్వాసమును బట్టి అన్నిటికీ మూలము విశ్వాసమైనప్పుడు విశ్వాసులు అని పిలువబడుతున్న మనము విశ్వాసులకు తగినట్లుగా ఉంటున్నామా? విశ్వాసములో కొనసాగుతున్నామా?
విశ్వాసి లక్షణాలను మనము కలిగి ఉన్నామా? లేచింది మొదలు విశ్వాసులకు మాదిరిగా విశ్వాసుల వలె, దేవుడు నమ్మిన విశ్వాసుల వలె మనము ఉండాల్సిన వారమై ఉండి కూడా అలా ఉండకపోవడం న్యాయమా? న్యాయమా? అందుకే దేవుడు ఏమంటున్నాడు? లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 18వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? కనీసం చూడటానికైనా విశ్వాసం ఉంటుందా? మనిషి కుమారుడు వచ్చేలకే విశ్వాసం అంతా తరిగిపోయి 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 కనీసము చీమ తలకాయ అంతా కూడా కనపడదేమో. దేవుడు ఏమన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడిపో అనగానే ఏమైందంట? అది సముద్రంలోకి వెళ్ళిపోయి పడిపోయిందంట. ఆవగింజంత విశ్వాసం. ఇప్పుడు మరి దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడు? ఆవగింజలో 4వ భాగం అన్నా ఉండిద్దేమో, అసలు అది కూడా ఉండదేమో. మనుష్య కుమారుడు వచ్చేలకే విశ్వాసం అంతా తరిగిపోయి 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 అసలు లేకుండా పోతుందేమో. నేటి సమాజంలో విశ్వాసుల బాధ్యత, విశ్వాసుల యొక్క లక్షణాలు, విశ్వాసుల యొక్క మరి దేవుడు చెప్పిన విశ్వాసులుగా ఉండవలసిన మాదిరికరమైన జీవితాలు మనలో ఉంటున్నాయా? దేవుని సంఘములో చేర్చబడిన, ఆయన రక్తముతో కొనబడిన, ఆయన రక్తముతో కడగబడిన దేవుని విశ్వాసులముగా, సజీవుడైన దేవుని యొక్క బిడ్డలముగా మనలో విశ్వాసం కనబడుతుందా? విశ్వాసం ఉంటే దేవుని మీద విశ్వాసం ఉంటే దేవుని సందులో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాం. విశ్వాసం ఉంటే ఆయన వైపు చూస్తూ ఉంటాం. విశ్వాసం ఉంటే ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంటాం. ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళాం. దేవుడు అన్ని చేయగలడని నమ్మకం ఉంటే ఇంకా ఆయన వదిలిపెట్టి ఎందుకు పోతాం? అవును కదా. ఆయన నాకు ఇవ్వగలడు అని నమ్మకం నాకుంటే ఇక ఆయన అడగకుండా నేను ఎందుకుంటాను? ఆయన కాక ఇంకెవరిని అడుగుతాను? ఏదైనా నాకు చెయ్యగలడు అన్న విశ్వాసం నాకుంటే గనక ఆయన కాకుండా ఇంకో నన్ను అడుగుతానా? ఇంకెవరిని నేను అడగను కూడా. ఎందుకని? చక్కని పాట ఉంది కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఏదైనా చెయ్యగలడు, కథ మొత్తం మార్చగలడు, ఆయనకే సాధ్యము. మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికముగా చెయ్య శక్తి కలిగిన దేవుడికి, ఆయన మనం అడిగిన వాటి కంటే ఎక్కువ ఇవ్వగలడో, ఊహించిన వాటి కంటే ఎక్కువ చెయ్యగలడో, చెయ్యగలడో. ఆయన ఏమైనా చేయడానికి సమర్థుడో. ఆమేన్ అని గనక మనము నమ్మితే, అని గనక నేను నమ్మగలిగితే నేనేం చేస్తాను? ఇక రెండో వ్యక్తి వైపు కానీ, రెండో దిక్కు వైపు కానీ, ఇంకొక వైపు నేను చూడను. నేను ఎవరిని అడుగుతాను? ఏదైనా చెయ్యగలిగినా దేవునిని మాత్రం నేను అడుగుతాను. నమ్మకం ఉంటే దేవుని దగ్గర ఉంటాను. నమ్మకం ఉంటే దేవుణ్ణి అడుగుతాను. నమ్మకం ఉంటే
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నమ్మకం ఉంటే దేవునితో సహవాసము కలిగి ఉంటాను. ఈరోజు నిజంగా విశ్వాసంలో ఈ నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? అసలు విశ్వాసంలో విశ్వాసం ఉందా? విశ్వాసులలో విశ్వాసం అనేది కనబడుతుందా? ప్రియులారా, విశ్వాసి అని పేరు పెట్టబడిన మనము విశ్వాసులకు మాదిరిగా, విశ్వాసులకు తగినట్లుగా మనము అలా నడవాలి. అందుకే పౌలు గారు ఎప్పుడు కూడా ఈ మాట అంటాడు. ఏమని అంటాడంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నదే. అసలు సిసలైన విశ్వాసులుగా మనము మారడానికి, నిజమైన విశ్వాసులుగా మనం ఉండడానికి, నిజమైన విశ్వాసులుగా మనం ఉండాలని పౌలు గారి ఆశ. క్రీస్తు ప్రభు వారు అడుగుతున్న మాట, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనగలనా? ఆయనకి విశ్వాసం కనపడదేమోనని అంటున్నారు. మరి ఈ విశ్వాసులందరూ ఏమైపోయినట్టు? ఈ విశ్వాసులందరూ నిజమైన విశ్వాసులు కాదా? ఇన్ని సంఘాలు, ఇంతమంది విశ్వాసులు, ఒక్కొక్క సంఘములో 100 మంది, ఒక్కొక్క సంఘంలో వేల మంది విశ్వాసులు ఉన్నటువంటి మరి ఆ సంఘాల్లో ఉన్న విశ్వాసులందరూ విశ్వాసులు కారా అంటే విశ్వాసులు అనే పేరు మాత్రం ఉన్నది, కానీ జీవితము లేదు. కాబట్టి దేవుడు అడుగుతున్న ప్రశ్నకు జవాబుగా మనం ఈ మాట చెప్పాలి. ప్రభువా, పేతురు గారు ధోనిలో నుంచి దిగి మీ యందు విశ్వాసంతో మిమ్మల్ని చూస్తూ అసలు విశ్వాసం గురించి పౌలు గారు ఏమంటాడు? ఒక్క మాట చూద్దాము. ఇదే హెబ్రీ పత్రికలో అంటాడు కదా. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన విన్నవనులకు రుజువునైనది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం అంటది లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చేయగలిగిన దేవుని మీద మనము కలిగి ఉండే విశ్వాసం. ఇది చాలా గొప్పది. కాబట్టి మనము దేవుడు అడుగుతున్న ప్రశ్నకి మనము జవాబుగా, ప్రభువా, నేను కూడా నీ యందు విశ్వాసాన్ని కలిగి నిజమైన విశ్వాసిగా నేను కూడా పేరు తెచ్చుకొని నిజమైన విశ్వాసిగా నేను ఉంటాను. విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసమును బట్టి నోవాహు, విశ్వాసమును బట్టి అబ్రహాము, విశ్వాసమును బట్టి ఇస్సాకు, విశ్వాసమును బట్టి యాకోబు, విశ్వాసమును బట్టి దావీదు, విశ్వాసమును బట్టి అపోస్తలులు, విశ్వాసమును బట్టి పౌలు, విశ్వాసమును బట్టి తిమోతి, విశ్వాసమును బట్టి మా నాన్న, విశ్వాసమును బట్టి నేను కూడా. ఆమేన్. ఆ విశ్వాసుల జాబితాలో నేను కూడా ఉంటానయ్యా. విశ్వాసమును బట్టి నేను కూడా ఆ జాబితాలో చేరతానని మనమందరం కూడా దేవునితో ఒడంబడిక చేద్దాం. దేవుడు మనకి అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.